శ్రావణ పూర్ణిమ కథలు సోదరీ ప్రేమకు పవిత్ర చిహ్నంగా రక్షాబంధనం ఈ శ్రావణ మాసంలో రాఖీ పండుగగా మనకి అందరికీ కూడా తెలిసిందే. రక్షాబంధనం వెనుక పౌరాణిక చారిత్రక అంశాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఏ పండగ ఊరికినే రాలేదండి, చరిత్ర చెబుతుంది. ఎన్నో విలువైనటువంటి ఆ అంశాల మధ్య మేళవింపే ఈ పండుగలు. మన చరిత్ర అంత గొప్పది. ఏ హైందవ ధర్మంలో ఏ పండుగ చేసినా, ఏ వ్రతం చేసినా దానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంటుంది. ఏది ఊరికినే మన వాళ్ళు మనకి ఆపాదించలేదు. శ్రీరామునికి కౌసల్య రక్ష కట్టిందని, రాక్షసుడు విష్ణుభక్తుడైనటువంటి బలికి మహాలక్ష్మి రక్ష కట్టి అపమృత్యువు నుండి కాపాడిందని, శకుంతల తన గారాల కొడుకు భరతునికి శత్రుభయం లేకుండా రక్ష కట్టిందని కథలు ప్రచారంలో ఉన్నాయి. హేమాద్రి చతుర్వర్గ చింతామణి వ్రతఖండంలో ఈ రక్షాబంధన సంబంధమైన కథను కూడా వివరించాడు. ఈ కథను చెప్పినవాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడు, విన్నవాడు ధర్మరాజు. దేవేంద్రుడు శచీదేవి కట్టినటువంటి రక్షతో సకల రాక్షసులను అవలీలగా జయించాడు. పూర్వం ఇంద్రునికి రాక్షసులకు 12 సంవత్సరాలు మహాయుద్ధం జరిగిందట. రాక్షసరాజు ముల్లోకాలను జయించాడు. పరిస్థితిని గుర్తించి దేవహితాన్ని కోరి దేవగురు బృహస్పతి ఇంద్రునికి విజయం కలిగించాలని ఇంద్రాణీదేవి, ఇంద్రుని భార్య పేరు ఇంద్రాణీ దేవత అంటారు, అంటే శచీదేవితో ఇంద్రునికి రక్ష కట్టించాడు. అది శ్రావణ పూర్ణిమ నాడు వేద పండితులు స్వస్తి మంత్రాలు చెబుతూ ఉండగా జరిగిందట. రక్షాధారణతో మహాశక్తిని పుంజుకున్న దేవేంద్రుడు రాక్షసులపై యుద్ధాన్ని ప్రకటించాడు. వజ్రాయుధంతో రాక్షసులతో తరిమి కొట్టాడు. అమరావతిని వీడి రాక్షసులు సముద్రాల్లో, పర్వత గుహల్లో, అరణ్యాల్లో తొలదాచుకున్నారు. కొన్నాళ్లకు వీరంతా ఒక చోట చేరి శుక్రాచార్యుని గురుత్వాన్ని దూషించారు. శుక్రుడు, దానవుల్లారా, ఇంద్రుని చేతికున్న రక్షాశక్తి 1 సంవత్సర కాలం ఉంటుంది. శచీదేవి ఏ సంవత్సరం ఇంద్రునికి రక్ష కట్టడం మర్చిపోతుందో అప్పుడు అతన్ని మనం సులువుగా జయించవచ్చు. అంతకాలం ఈ బాధలు తప్పవు, ఆ కాలానికే వేచి ఉందాం అన్నాట. ఇది శ్రీకృష్ణుని యొక్క సందేశం. చేతికి రక్ష ఉంటే అంతరంగా బహిరంగంగా శత్రువుల్ని అవలీలగా జయించవచ్చు అని ఈ కథ తెలియజేస్తుంది. ఇలా కథ చెప్పి ధర్మరాజా, ఆకాశం మేఘాలతో, భూమి పచ్చదనంతో ఉండగా శ్రావణ పూర్ణిమ నాడు నిత్యకర్మలను ఆచరించి భగవంతుణ్ణి పూజించి ఏనబద్దో బలీరాజా మాచలైనటువంటి మంత్రం ఇందాక మనం పఠించాం. ఆ మంత్రాన్ని పఠిస్తూ రక్షాతోరాన్ని ధరించిన వారికి ఎన్నడూ ఎక్కడ అపజయం అనేది ఉండదు అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ మనకు జగద్గురు అయినటువంటి స్వామి మనకు వివరించాడు. చూశారు ఎంత గొప్ప కథలో. ఇంకోటి, ఇటీవల గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథలు కూడా ఉన్నాయి. అలెగ్జాండర్ జీలా నది ఒడ్డున పురుషోత్తమంతో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడట. అలెగ్జాండర్ ప్రేయసి రుక్సాన పురుషోత్తమునికి రక్షాసూత్రం అంటే రక్షాధారం కట్టినందున అతడు చేజిక్కినా కూడా అలెగ్జాండర్ విడిచిపెట్టాడనే గాథ కూడా ప్రచారంలో ఉంది. అట్లే హుమయూన్ చక్రవర్తికి రాణి కర్ణావతి రాఖీ పంపి అతని రక్ష పొందిందని, శివాజీ మహారాజు భవానీదేవి ప్రసాదించిన ఖడ్గాన్ని పొంది వేద ధర్మ దేశ రక్షణలకు ప్రతిన చేస్తూ రక్ష ధరించాడని కూడా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇలా శ్రావణ పూర్ణిమ నాడు రాఖీ కట్టడం, తల్లి బిడ్డకు రక్ష కట్టడం, భార్య భర్తకు రక్ష కట్టడం తొలి దశలో ఏర్పడింది. మలి దశలో అది సోదరునికి రక్ష కట్టడం జరిగింది. ఆధునిక కాలంలో ఏ స్త్రీ అయినా సరే తనకు పరిచయం ఉన్న ఆ పురుషునికి సోదర భావంతో రాఖీ కట్టడం, రాఖీ పంపడం, అందుకున్న ఆ పురుషుడు ఆమెను సోదరిగా భావించి బహుమతులు ఇవ్వడం ఆచారంగా పరిణమించింది. చూసారా ఎంత చరిత్ర ఉంది ఈ రాఖీ పండుగ వెనకాల. అభ్యుదయం కోసం, విజయ శక్తి కోసం మంత్రపూర్వకంగా జరుగుతున్న ఈ రక్షాధారణ సాంప్రదాయం ఎంతో సనాతనము, పవిత్రము అయినటువంటి సదాచారం. మరి తల్లి బిడ్డకు రక్ష కడుతుందట, భార్య భర్తకు రక్ష కడుతున్నాడట. ఇది మొదట్లో జరిగేది. ఆ తర్వాత సోదరికి కట్టడం జరిగింది. ఇప్పటికీ తల్లి బిడ్డకు రక్ష కట్టచ్చు, భార్య భర్తకు రక్ష కట్టచ్చు, సోదరికి రక్ష కట్టవచ్చు. ఇది విశేషంగా లక్ష్మీనారాయణల పూజ చేసినా కానీ, శివభారతుల పూజ చేసి కానీ ఆ తోరణను ధరించినట్లయితే మనకు రక్షగా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతటి విశేషం ఈ రక్షాధారణ మహోత్సవ కార్యక్రమానికి ఉంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షాధారణ సమయంలో మరి ఈ శ్లోకాన్ని పఠించాలి. ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేనత్వామభిబధ్నామి రక్షే మాచల. ఓ రక్ష, మహాబలవంతుడు రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తిని మన్నించావే, కనుకనే నేను నిన్ను ధరిస్తున్నాను, స్థిరంగా ఉండి నాకు రక్షణగా ఉండవయ్యా అని చెప్పేసి మనం కోరుకుంటున్నాం అనమాట. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ.